కాలేజీ రేసు గుర్రంలా చూస్తుంది. ఏదో తేడా, స్వేచ్ఛ కావాలనిపిస్తుంది. ఎంతో ప్రత్యేకమని నమ్ముతారు. ఆకర్షణలో చిక్కుకొని చిక్కుల పాలవుతాడు. తక్షణం తనకో రోల్ మోడల్ కావాలి. రాంగ్ నెంబర్ పరిచయాలు, ఎవరో ఒకరు పిచ్చిగా నచ్చేస్తారు. ఆడు మగాడ్ర బుజ్జి. అవమానాన్ని నాయకుల కంటే ప్రతి నాయకులే బలంగా ఆకర్షిస్తారు. నిశ్శబ్దంగా చుట్టూ ఉన్న జీవితాల్ని మార్చేస్తుంటారు. మరో హీరో తయారీ ప్రక్రియ మొదలవుతుంది. అర్ధరాత్రి పార్టీల వరకు వెళ్తాడు. ఆ కిక్కు కోసం పుచ్చుకున్న మద్యం వ్యసనంగా మారుతుంది. నాన్న అన్న పాత్రలో, అమ్మ అక్క పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. తమ స్నేహితుల్ని తామే ఎంచుకునే స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఆ లెక్కనితనం తనకు కావాలనిపిస్తుంది. టీనేజే ఓ పరీక్ష అనుకుంటే అదనంగా పెద్ద పరీక్షలు. తరచూ లెక్చరర్లను కలవాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి. కొన్ని రోజుల తర్వాత మరో ఆత్మహత్య ప్రయత్నం జరిగేది. లేని బలాన్ని ఎక్కువగా ఊహించుకుంటారు. మల్టీ టార్గెటింగ్ వల్ల ప్రధాన లక్ష్యం మీద గురి తగ్గుతుంది. చదువు అబ్బాయికి ఎల్కేజీ నుంచి కలిసి చదువుకున్న అమ్మాయి హఠాత్తుగా దేవకన్యలా అనిపిస్తుంది. ఓ అమ్మాయికి నిన్న మొన్నటి వరకు స్కూల్ బస్లో పక్కనే కూర్చున్న అమ్మాయి గ్రీకు వీరుల్లా కనిపిస్తాడు. ఆ ఎత్తు, బరువు, శరీరాకృతి, లైంగికత ఇలా అనేక విషయాల్లో సరికొత్త సందేహాలు పుట్టుకొస్తాయి. ఇతర కౌమారంలో ఆ వలలో పడిపోకూడదు. ఆ తక్షణం వాళ్లకు శరీర జ్ఞానం అవసరం. తల్లిదండ్రులు సాక్షాత్తు ఆ ప్రకృతి ప్రతినిధులు. మరి చెట్టు మీదున్న పక్షికి కొమ్మ విరుగుతుందేమో అనే భయం ఉండదు. ఎందుకంటే అది ఆ కొమ్మను నమ్ముకోదు, రెక్కల్ని నమ్ముకుంటుంది. ఆ కొమ్మ పేరే కౌమారం కావచ్చు. శరీరం సవాలు విసురుతుంది, మనసు తిరుగుబాటు చేస్తుంది, స్నేహితులు రెచ్చగొడతారు, కుటుంబం ఆంక్షలు విధిస్తుంది, కాలేజీ రేసు గుర్రంలా చూస్తుంది. దీంతో ఒత్తిడిలో కొన్ని, భయంలో కొన్ని, భ్రమల వల్ల కొన్ని చాలా పొరపాట్లు జరుగుతాయి. కాకపోతే వాటిని వెంటనే గుర్తించాలి, చకచకా సవరించుకోవాలి. అప్పుడే టీనేజ్ పిల్లలు జీవిత పరీక్షల్లోనూ పాస్ అయినట్టు. గొంగలి పురుగు సీతాకోక చిలకగా మారినట్టు. ఆ శరీరం తనది కాదేమో అనిపిస్తుంది. ఎంత మార్పు! ఆ మనసు తనది కాదేమో అనిపిస్తుంది. ఏదో తేడా, స్వేచ్ఛ కావాలనిపిస్తుంది. ఏకాంతం అవసరం అనిపిస్తుంది. ఎప్పుడూ రాని ఆలోచనలు అప్పుడే ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కలలోనైనా ఊహించని కోరికలు మెలకువలోనూ కలవర పెడతాయి. అంతేనా? తమనెవరూ ప్రశ్నించకూడదని కోరుకుంటారు. తమ లోపాలని ఎత్తి చూపరాదని ఆశిస్తారు. తామెంతో ప్రత్యేకమని నమ్ముతారు. ఆ ఆశల మీద నీళ్లు చల్లుతూ ఇంట్లో బోలెడన్ని షరతులు, ఆ వేగానికి కళ్లెం వేస్తూ క్యాంపస్లో చదువుల ఒత్తిళ్లు, సమాజపు భూతత్వపు చూపుళ్ళు, బంధువర్గాల్లో భారీ అంచనాలు, ఇవన్నీ చాలావన్నట్లు హార్మోనియం వాయింపు. పాపం ఆ టీనేజ్ కుర్రాడు తప్పొప్పులు తెలియక తడబడతాడు. మంచి చెడుల ఎంపికలో పొరపాటు పడతాడు. దూకుడుగా అడుగు వేసి బొక్కబోర్లా పడతాడు. అనాలోచిత నిర్ణయాలతో ఆపదలు కొని తెచ్చుకుంటాడు. ఆకర్షణలో చిక్కుకొని చిక్కుల పాలవుతాడు. దీంతో జీవితం బాధ్యత కలిగిన హెడ్ మాస్టర్లా బెత్తం దెబ్బలు వేస్తుంది. మనిషే ఓ తప్పుల కుప్ప. పడ్డప్పుడే లేవడం నేర్చుకుంటాడు. జారినప్పుడే ఎగబాకటం తెలుసుకుంటాడు. ఓడినప్పుడే గెలుపు విలువ అర్థం చేసుకుంటాడు. కానీ ఇక్కడున్నది రాటుదేలినవాడు కాదే, లేలేత కుర్రాడు. ప్రపంచాన్ని చూసినవాడు కూడా కాదే, తాజాగా గడప దాటినవాడు. తక్షణం తనకో రోల్ మోడల్ కావాలి. మద్దతుగా నిలిచే మిత్రబృందం దొరకాలి. సైన్యమై వెన్నంటి నడిచే సమాజం అవసరం. కానీ కౌమారానికి అవేమీ లభించడం లేదు. ఇంకేవో తారసపడుతున్నాయి. ఆ రాంగ్ రూట్ ప్రయాణాలు, రాంగ్ నెంబర్ పరిచయాలు లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నాయి. ఒక్కప్పటి కథ వేరు, ఇప్పటి సంగతి వేరు. మహా అయితే ఐస్ క్రీమ్ షాపులు, జీన్స్ షోరూంల వైపు మాత్రమే ఆశగా చూసేవారు. ఇప్పుడు మనుషుల్ని శ్రద్ధగా గమనిస్తున్నాడు. సినిమాలు, తారలు, రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, వ్యాపారవేత్తలు ఇలా కనిపించిన ప్రతి వ్యక్తిని కళ్ళతోనే స్కాన్ చేస్తున్నాడు. వార్తల్లో వినిపించే ప్రతి కొత్త పేరును గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు. ఆ జాబితాల్లోంచి, ఇంకో చిట్టాలోంచి ఎవరో ఒకరు పిచ్చిగా నచ్చేస్తారు. ఆడు మగాడ్ర బుజ్జి అని మెచ్చుకునేంత ఆరాధనాభావం ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో ఆ రోల్ మోడల్ రౌడీ షీటర్ కావచ్చు, ఇంటర్నేషనల్ డాన్ కావచ్చు. ఎందుకంటే కౌమారాన్ని నాయకుల కంటే ప్రతి నాయకులే బలంగా ఆకర్షిస్తారు.
మిరుమిట్లు గొల్పే ఆర్భాటాలు ఆ అమాయకుడికి అబ్బురంగా తోస్తాయి. ఆ దూకుడు భలేగా నచ్చేస్తుంది. ఆ దుందుడుకు స్వభావం హీరోయిజంలా తోస్తుంది. సినిమాల ప్రభావము తక్కువేం కాదు. బ్యాంకుల్ని ముంచి కుబేరులైన వారు, స్టాక్ మార్కెట్ను బోల్తా కొట్టించి విదేశాలకు ఎగిరిపోయిన వాళ్ళు, ప్రకృతి వనరులను స్మగ్లర్లుగా, సైబర్ నేరగాళ్ల సినిమా కథలకు ముడిసరుకుగా అవుతున్నారు. ఇలా అని సమాజంలో మంచివాళ్ళు లేకపోలేను లేరు. కానీ వాళ్ళంతా ప్రచారాలకు దూరంగా ఎక్కడో బతికేస్తుంటారు. నిశ్శబ్దంగా చుట్టూ ఉన్న జీవితాల్ని మార్చేస్తుంటారు. దురదృష్టం కొద్దీ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటున్న దశలో ఎదురుగా నేర చరుతులే కనిపిస్తారు. అయస్కాంతంలా తమ వైపు లాగేసుకుంటారు. ఆ మధ్య హైదరాబాద్లో ఓ కుర్రవాడు డాన్ అనిపించుకోవాలనే ఆరాటంలో నడి రోడ్డు మీద ఓ స్నేహితుని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ యువకుడికి ఏ మహాత్ముడో తారసపడి ఉంటే ఆ కథ వేరేలాగా ఉండేది. జీవితం మారిపోయేది. అందుకే రోల్ మోడల్ ఎంపికను పూర్తిగా కౌమార్యానికే వదిలేయకూడదు. ఎటు బాల్యం నుంచి వాళ్ళ ఆసక్తులను, అభిరుచులను గమనిస్తూ ఉంటారు కాబట్టి కన్నవారే కొన్ని వ్యక్తిత్వాల్ని పిల్లల ముందుంచాలి. ఆ విజేతల గెలుపు కథల్ని పరిచయం చేయాలి. ఆ సెలబ్రిటీలు ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఓపిక్గా తీసుకెళ్లి దగ్గర నుంచి చూపించాలి. దీనివల్ల టీనేజ్కి నెగిటివ్ రోల్ మోడల్స్ బెడద తప్పుతుంది. వాళ్ళకంటూ ఓ హీరో దొరుకుతాడు. మరో హీరో తయారీ ప్రక్రియ మొదలవుతుంది. ప్రకృతి టీనేజ్ పిల్లవాడిని యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుడిలా భావిస్తుంది. శరీరాన్ని శతఘ్నిలా తీర్చిదిద్దుతుంది. దీంతో మునుపటి సౌకుమార్యం మాయమవుతుంది. ఉక్కులాంటి దృఢత్వం వచ్చేస్తుంది. ఆ మార్పు కొలికి వచ్చేలోపు బయటి శక్తుల దాడి మొదలైపోతుంది. అప్పటి వరకు అమ్మ చేతి వంట తప్పించి మరో రుచి తెలియని నాలుకకు కొత్త మెనూ పరిచయం అవుతుంది. నాన్న ఆసరా లేకపోతే రోడ్డు క్రాస్ చేయడం కూడా చేతకాని వాడు అర్ధరాత్రి పార్టీల వరకు వెళ్తాడు. అక్కడ అమ్మల ఆంక్షలు, నాన్నల హెచ్చరికలు ఉండవు కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోనేటెడ్ డ్రింక్స్ మోతాదు పెరిగిపోతుంది. క్యాలరీలు పెరిగిపోతాయి. శరీరం శక్తి వంచన లేకుండా పనిచేసినా ఊబకాయాన్ని ఆపలేకపోతుంది. దీనికి తోడు దోస్తుల కబుర్లు, సోషల్ మీడియా ముచ్చట్లు, కాలేజ్ అసైన్మెంట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఆలస్యంగా పడుకుంటారు, ఆలస్యంగా లేస్తారు. బొత్తిగా వ్యాయామం ఉండదు. వ్యక్తిగత పరిశుభ్రతను పట్టించుకోరు. అదనంగా హానికరమైన అలవాట్లు, నవ్వులాటకు వెలిగించిన సిగరెట్ ఆరోగ్యాన్ని కాల్చేస్తుంది. కిక్కు కోసం పుచ్చుకున్న మద్యం వ్యసనంగా మారుతుంది. బద్ధకం వెంటాడుతుంది. ఈ దశలో అమ్మా నాన్నల జోక్యం అనివార్యం. ఎందుకంటే 16 ఏళ్ల ప్రాయంలో స్థిరపడే అలవాట్లు భవిష్యత్తులోనూ కొనసాగుతాయి. బుజ్జగించో, బతిమాలో, సుతిమెత్తగా హెచ్చరించో మంచి అలవాట్లను అంటిపెట్టుకుని ఉండేలా జాగ్రత్త పడాలి. చెడు అలవాట్లు దరిదాపుల్లోకి రాకుండా ప్రహారా కాయాలి. మనం అంటే మన అలవాట్లే అంటారు వికాస రచయిత స్టీఫెన్ కోవే. అలవాట్లు ఆలోచనలు వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఈ సమయంలో నాన్న అన్న పాత్రలో, అమ్మ అక్క పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. ఫ్రెండ్ క్యారెక్టర్లోనే దూరిపోతే మరీ మంచిది. అయితే ఒక షరతు, సోషల్ మీడియాలో మన ఫ్రెండ్ రిక్వెస్ట్లను వాళ్ళు రిజెక్ట్ చేస్తే మాత్రం చిన్నబుచ్చుకోకూడదు. బాల్య స్నేహితుల్ని తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. క్లాసులో ఎవరు పక్కన కూర్చోవాలో, ఎవరితో ఆడుకోవాలో, ఎవరిని నోట్బుక్ అడగాలో, ఎవరిని బర్త్డే పార్టీకి పిలవాలో కన్నవారే తీర్మానిస్తారు. అనేక వడబోతుల తర్వాతే మిగిలేవారే బెస్ట్ ఫ్రెండ్స్గా తిరపడతారు. టీనేజ్ నాటికి ఆ పెత్తనం అంతరించిపోతుంది. తమ స్నేహితుల్ని తామే ఎంచుకునే స్వేచ్ఛ వచ్చేస్తుంది. దీంతో రకరకాల మనస్తత్వాల వారు, వింత నేపథ్యాల వారు దగ్గరవుతారు. అందులో కాలేజ్ టాపర్ ఉంటాడు, డ్రాప్ అవుట్ ఉంటాడు, అమాయకులు ఉంటారు, దేశముదుర్లు ఉంటారు. నిజానికి అది స్నేహానికి ఓ మోస్తారు పరిచయానికి మధ్య తేడా అని తెలియని వయసు. ఒకవైపు చదువుల ఒత్తిళ్లు, మరోవైపు కొత్త నేస్తాల ఆకర్షణలు. ఎటు మొగ్గాలో, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తేల్చుకోలేక ఉక్కిరి బిక్కిరవుతారు. రోల్ మోడల్ ఎంపికలో జరిగే పొరపాటే ఇక్కడ పునరావృతం అవుతుంది. జీవితం అంటే లెక్కనేనట్టుగా, పరీక్షలు ఓ సమస్యే కానట్టుగా నిర్లక్ష్యం, నిర్భయగా బతికేస్తున్న కుర్రాళ్ళు హీరోల్లో అనిపిస్తారు. ఆ లెక్కనితనం తనకు కావాలనిపిస్తుంది. బేషరతుగా ఆ బృందంలో చేరిపోతారు. వాళ్ళలా మారిపోతారు. వాళ్ళలానే ప్రవర్తిస్తారు. ఆ మార్పును కుటుంబం సభ్యులు అర్థం చేసుకోవాలి. హఠాత్తుగా పిల్లల ప్రవర్తనలో, మాట తీరులో తేడా కనిపిస్తుంది. సంభాషణల్లోనూ కొత్త పదాలు జొరబడతాయి. కాలేజీ నుంచి ఫిర్యాదులు అందుతాయి. అక్కడ కనిపించాడనో, ఇక్కడ చూశామనో ఇరుగు పొరుగు వాళ్ళు గుసగుసలాడుతారు. ఇవన్నీ 3వ నెంబర్ తుఫాన్ హెచ్చరికలే. అలా అని నేరుగా నిలదీస్తే ఆ లేత మనసులు గాయపడతాయి. దీంతో తిరగబడతారు, తీవ్రంగా స్పందిస్తారు. పైగా స్నేహితులే సర్వస్వం అనుకునే వయసు అది.
కాకపోతే సహనంతో ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఇల్లు మారొచ్చు, చదువులకు నష్టం వాటిల్లకపోతే కాలేజీ మారవచ్చు. ఇలా తన చుట్టూ ఓ కొత్త వాతావరణాన్ని సృష్టించవచ్చు. పాత స్నేహితుల స్థానాన్ని కొత్త స్నేహితులతో భర్తీ చేయవచ్చు. అందులోనూ ఆ దశలో వాళ్లకు నేస్తాల అవసరం చాలా ఉంటుంది. మనసులోని భావాలు పంచుకోవడానికి, గుండెల్లో బరువు దించుకోవడానికైనా ఎవరో ఒకరు కావాలి. లేదంటే ఆ ఉద్వేగాలు లోపలే మునిగిపోతాయి. ఆ మానసిక స్థితి చెడు స్నేహాల కంటే ప్రమాదకరమైనది. టీనేజే ఓ పరీక్ష అనుకుంటే అదనంగా పెద్ద పరీక్షలు, కనుచూపు మేరలో ప్రవేశ పరీక్షలు అన్నీ కీలకమే. సర్వశక్తులు కేంద్రీకరించాల్సిన సమయంలో సరిగ్గా అప్పుడే వ్యామోహాలు చుట్టుముడతాయి, కోరికలు గుర్రాలవుతాయి. ఎవరో కుట్ర పన్నినట్టు కౌమారంలో అపార శక్తి దారి తప్పించే ప్రయత్నం చేస్తాయి. దీంతో చదువు మందగిస్తుంది. చదివినా ఒక్క ముక్క తలకెక్కదు. ఆ మాట ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. క్లాసులో అందరి ముందు సందేహాలు తీర్చుకోవడానికేమో ఇది అని చెప్పలేని జంకు. టైం మేనేజ్మెంట్ మరో సమస్య. హై స్కూల్ వరకు సగం సమయం చదువులకు, సగం సమయం ఆటలకు కేటాయిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మాత్రం చదువుల వాట 70 నుంచి 80% పెరగాలి. కానీ రకరకాల కారణాలతో ఆ సమతుల్యం సాధ్యం కాదు. దీంతో 10th వరకు క్లాస్ టాపర్గా నిలిచిన విద్యార్థులు కూడా ఇంటర్లో బొక్కబోర్ల పడతారు. కొన్నిసార్లు మితిమీరిన ఆత్మవిశ్వాసము వైఫల్యానికి కారణం అవుతుంది. ఇవేమీ పట్టించుకోకుండా తీరా ఫలితాలు వచ్చాక వాళ్లను బోర్లో నిలబెట్టడం సరికాదు. విద్యా సంవత్సరం ఆరంభం నుంచే పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి. తరచూ లెక్చరర్లను కలవాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి, క్యాంపస్లో వాళ్ళ ప్రవర్తన గురించి వాకప్ చేయాలి. బిడ్డపైన ఫలితాల ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఓ బాలీవుడ్ సినిమా ఓ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నంతో మొదలవుతుంది. ఐఐటిలో సీట్ రాలేదని బాధతో ఆ కుర్రాడు చావుకు తెగిస్తాడు. ఆ విషయం తెలిసిన అమ్మా నాన్న పరుగున ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుంటారు. ఇద్దరూ ఐఐటి పట్టభద్రులే, కార్పొరేట్ కొలువుల్లో స్థిరపడిన వారే. బిడ్డ కాస్త కోలుకున్నాక ఆ తండ్రి హాస్పిటల్ మంచం మీదున్న కొడుకుకు తన కథంతా చెబుతాడు. తాను ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నది వివరిస్తాడు. ఓడిపోవడానికి భయపడాల్సిన పని లేదని భరోసా ఇస్తాడు. ఆ ఫెయిల్యూర్ స్టోరీలోని పాత్రల్ని అక్కడికి రప్పిస్తాడు, వాళ్ళతోనే మాట్లాడిస్తాడు. ఆయన కనుక మరోలో స్పందించి ఉంటే, హితబోధలు హెచ్చరికలతో బెదరగొట్టి ఉంటే 2 రోజుల తర్వాత మరో ఆత్మహత్య ప్రయత్నం జరిగేది. కౌమారంలో వాస్తవాలకు ఊహాగానాలకు మధ్య విభజన రేఖ ఉండదు. సాధ్యాసాధ్యాల విశ్లేషణ, మంచు చెడుల బేరీజు కూడా శాస్త్రీయంగా జరగదు. ప్రతి మనిషికి తనదైన బలం ఉంటుంది. జీవిత లక్ష్యానికి అదే కేంద్ర బిందువు కావాలి. కానీ టీనేజ్ నాటికి అంత స్పష్టత ఏర్పడదు. దీంతో ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేస్తారు, లేదా లేని బలాన్ని ఎక్కువగా ఊహించుకుంటారు. గాలి మేడలు కట్టుకుంటారు, ఊహల్ని లక్ష్యాలుగా భ్రమిస్తారు. లేదంటే ఒకసారి 6 టార్గెట్లు పెట్టుకుంటారు. క్రికెటర్ కావాలనుకుంటారు, ఎంట్రెన్స్ లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలనుకుంటారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ మల్టీ టార్గెటింగ్ వల్ల ప్రధాన లక్ష్యం మీద గురి తగ్గుతుంది. చదువుల పునాది లేకుండా ఏ విజయము సాధ్యం కాదు. సాధ్యమైనా అది తాత్కాలికమే. ఇంకొంతమంది లక్ష్యాలు అస్థిరంగా ఉంటాయి, తరచూ మారుతుంటాయి. దీంతో ఫోకస్ పక్కదారి పడుతుంది. ఎవరో ఫలానా కోర్సులో చేరాలని తాము గుడ్డిగా ఆధారాలను ఎంచుకుంటారు. డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఏదైనా కావచ్చు. ఈ లక్ష్యమే ఎందుకు అనే ప్రశ్నకు వాళ్ళ దగ్గర జవాబు ఉండాలి. అప్పుడే అది సరైన ఎంపిక అవుతుంది. ఇలాంటి కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యులు భాగం కావాలి. అలా అని తమ కళల్ని వాళ్ళ మీద రుద్దకూడదు, బలవంతంగా ఒప్పించకూడదు. పిల్లల్ని తమ సామాజిక ఆర్థిక స్థాయిని పెంచే యంత్రాల్లా భావించకూడదు. స్ఫూర్తి నింపడం వరకే మన బాధ్యత, పూర్తి చేయడం వాళ్ళ పని. ఎన్నో అందమైన ఆకర్షణలు. ఓ అబ్బాయికి ఎల్కేజీ నుంచి కలిసి చదువుకున్న అమ్మాయి హఠాత్తుగా దేవకన్యలా అనిపిస్తుంది. ఓ అమ్మాయికి నిన్న మొన్నటి వరకు స్కూల్ బస్లో పక్కనే కూర్చున్న అమ్మాయి గ్రీకు వీరుల్లా కనిపిస్తాడు. ఆ ఊరింపులు ఉడికింపులు నిమ్మలంగా నిద్రపోనివ్వవు. కళల్లోకి జ్వరపడతాయి, కోరికలకు కొత్త రెక్కలు వస్తాయి. శరీరము ఆ తప్పులకు ఉసిగలుపుతుంది, జీవితాన్ని సమస్యల పాలు చేస్తుంది. ఎత్తు, బరువు, శరీరాకృతి, లైంగికత ఇలా అనేక విషయాల్లో సరికొత్త సందేహాలు పుట్టుకొస్తాయి. ఇతరులతో పోల్చుకుంటారు, తమను తాము చిన్నబుచ్చుకుంటారు. సోషల్ మీడియాలోని విశృంఖలత్వం మనసును దారి తప్పించడానికి సిద్ధంగా ఉంటుంది. కౌమారంలో ఆ వలలో పడిపోకూడదు, ఆ వలయంలో చిక్కుకోకూడదు. ఇదంతా సవ్యంగా జరగాలంటే కొన్ని భ్రమలు తొలగిపోవాలి. ప్రపంచ జ్ఞానం సంగతి ఆ తర్వాత. తక్షణం వాళ్లకు శరీర జ్ఞానం అవసరం. ఆ పాఠాలు స్కూల్లో బోధించకపోయినా ఇంట్లో చెప్పాలి. ప్రకృతి నేర్పుతుందిలే అని వదిలేయకూడదు. తల్లిదండ్రులు సాక్షాత్తు ఆ ప్రకృతి ప్రతినిధులు. మరి
చెట్టు మీదున్న పక్షికి కొమ్మ విరుగుతుందేమో అనే భయం ఉండదు. ఎందుకంటే అది ఆ కొమ్మను నమ్ముకోదు, రెక్కల్ని నమ్ముకుంటుంది. ఆ పక్షిపాటి ఆత్మవిశ్వాసం చాలు ఆకాశంలో ఎగిరిపోవచ్చు, అంతకు మించి ఎదిగిపోవచ్చు. ఆ కొమ్మ పేరే కౌమారం కావచ్చు.